అహల్య ఇది చూస్తున్నప్పుడే రాజుగారు నాకు ఫోన్ చేసి అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పారు. అందుకే ఇమ్మీడియట్ గా నేను చెన్నై నుంచి బయలుదేరి వచ్చేసాను. నేను ఆయన బట్టలు సర్దుతున్నప్పుడు పొరపాటున బట్టలతో పాటు ఆ అగ్రిమెంట్ సూట్ కేసులోకి వెళ్ళిందేమో. అది ఆయన కంట పడకూడదు అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఓసే అహల్య, ఎంత పనిచేసేవే! అగ్రిమెంట్ గురించి ఇంట్లో ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా గౌతమ్ గాడికి తెలియకూడదని చెప్తే తెలివిగా వాడి సూట్ కేసులోని అగ్రిమెంట్ పేపర్ పెట్టి పంపిస్తావా? నన్నిరికించావు కదే. మీరే చదవండి. ఇప్పుడు చెప్పు నాన్నమ్మా, ఇప్పుడేమంటావు? అహల్య వెళ్ళిపోయింది నీ వల్ల కాదా? నీ కండిషన్ వల్లే అహల్య వెళ్ళిపోయింది కదా. అంతా బాగుంటుంది అనుకునే టైంలో ఇలా దొరికిపోయావింటే ముసల్దానా. ఇప్పుడు ఎలా బయటపడతావు? ఇప్పుడు చెప్పు నాన్నమ్మా, తప్పెవరిది? నీది కాదా? నా తప్పెలా అవుతుందిరా? ఈ కాగితానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. సంబంధం లేకపోవడం ఏంటి? ఇదంతా చేసింది నువ్వే కదా, ఇది రాయించింది నువ్వే కదా. ఇది నేనే రాయించాను అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందట్రా? ఇందులో నా ప్రస్తావన ఉందా? నా పేరుందా? నేనే రాయించాను అనడానికి రుజువేంటి చెప్పు. అది తీసుకున్న నిర్ణయానికి నాకేంట్రా సంబంధం? నన్నెందుకు నిందిస్తున్నావు? ఆ రోజు ఆ లెటర్ మీరే రాయించారు, అందుకు నేనే సాక్ష్యం. ఏయ్ నోర్మయ్, నోటికొచ్చింది వాగేవంటే చెప్పు తీసుకుని కొడతాను వేదవా. నేనెందుకు రాయిస్తానురా? నాకేంటి అవసరం? నువ్వే రాయించావు నాన్నమ్మా. ఎందుకంటే నీకు మొదటి నుంచి అహల్య అంటే ఇష్టం లేదు. అహల్యని నువ్వు కోడలిగా అంగీకరించను అని చెప్పావు. ఆ రోజు శ్రీమంతం రోజు కూడా ఈ అదితి ఏదో చెప్పిందని ఇంట్లో నుంచి గెంటేశావు. ఇప్పుడు కూడా అహల్యని నువ్వే పంపించేశావు. మొత్తం నువ్వే చేశావు. ఒక నిమిషం ఆగరా. అంతా నానమ్మే చేసిందని చెప్తున్నావు? అవును నాన్న, అంతా నాన్నమ్మే చేసింది. నానమ్మ చెబితే అహల్య వెళ్ళిపోయిందో లేక తనకు తానుగా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయిందో కాసేపు ఆ విషయం పక్కన పెట్టు. నీకు అహల్య అంటే ఇష్టం కదా, అహల్య కూడా నువ్వంటే ఇష్టం కదా. మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ అదితి మెడలో తాళి కట్టాల్సిన నువ్వు అహల్యకు తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చావు. మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉన్నారు. అలాంటి అహల్య నీతో కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంట్రా? అది తప్పు కదా. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని పెద్దావిడ గారు కండిషన్ పెట్టారు సార్. సరే, నువ్వు అదితిని కాదని అహల్యని పెళ్లి చేసుకుని వచ్చావు, తప్పు చేశావు. ఆ తప్పుకి మాకు నీకు గొడవలున్నా కూడా మేము అహల్యని బాగానే చూశాం కదరా. కనీసం నాతో కానీ మీ అమ్మతో కానీ మీ అక్కాబావలతో కానీ ఎవరితో అయినా కనీసం వెళుతున్న సంగతి చెప్పిందా? ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? అది అహల్య చేసిన తప్పు కదా. అలా అడగరా. తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకేం సంబంధం?
ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా మేమంతా సర్దుకుపోతూనే ఉన్నాం. కానీ అహల్య మాత్రం కనీసం రోజుల బిడ్డ అని కూడా చూడకుండా బాబును వదిలేసి వెళ్ళిపోయింది. అది పక్కన పెట్టేసి నానమ్మ మీద అరుస్తున్నావు. కనీసం నీ కొడుకు గురించేనా నువ్వు ఆలోచించవేంట్రా? అహల్య ఎలాగో ఆలోచించలేదు, నువ్వు కూడా ఆలోచించకుండా వచ్చి రాగానే నా మీద అరుస్తున్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదు. అహల్య ఎందుకు వెళ్ళిపోయిందో, తను ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. తను ఎక్కడున్నా నేను తిరిగి తీసుకొస్తాను.